సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు వచ్చినా కోట్ల మంది గుండెల్లో జెన్యూన్ క్వీన్ అనిపించుకున్న ఏకైక నటి లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి. గ్లామర్ క్వీన్గా థియేటర్లను షేక్ చేసిన, దేవసేనగా ప్రపంచవ్యాప్తంగా రాజసం చూపించిన ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ ఒక మిస్టరీనే. కానీ ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి, తన మొదటి ప్రేమ కథ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే అసలు అనుష్క మనసు గెలుచుకున్న ఆ అబ్బాయి ఎవరు? మొదటిసారి ఆమె ఏ వయసులో ప్రేమలో పడింది? అసలు ప్రభాస్తో ఉన్న రిలేషన్ ఏంటి? సినిమా ఇండస్ట్రీ వాళ్లను పెళ్లి చేసుకోను అని ఎందుకంటోంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో అనుష్క అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. అనుష్క రీసెంట్గానే తన మొదటి ప్రేమ గురించి పంచుకున్న జ్ఞాపకాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అనుష్క 6వ తరగతిలో ఉన్నప్పుడు తన క్లాస్మేట్ అయిన ఒక అబ్బాయి ఆమె దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పారట. అప్పట్లో ఆ పదాలకు అర్థం తెలియకపోయినా ఆమె ఎంతో అమాయకంగా ఓకే అని చెప్పేసిందట. ఆ జ్ఞాపకం ఇప్పటికీ తన గుండెల్లో పదిలంగా ఉందని ఆమె నవ్వుతూ గుర్తు చేసుకుంది. ఇక ప్రభాస్తో ఆమెకు ఉన్న సంబంధం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. దీనిపై ఆమె ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ తామిద్దరం గత 15 ఏళ్లుగా చాలా మంచి స్నేహితులమని, ప్రభాస్ తనకు 3 AM ఫ్రెండ్ అని పేర్కొంది. తామిద్దరూ దేన్ని దాచుకోమని, ఒకవేళ తమ మధ్య ఏదైనా ఉంటే అది ఇప్పటికీ అందరికీ తెలిసిపోయేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం సంబంధాలు చూస్తున్నారని, అయితే తాను మాత్రం సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని అస్సలు పెళ్లి చేసుకోనని ఆమె తేల్చి చెప్పేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే, బాహుబలి తర్వాత అనుష్క చాలా తక్కువ సినిమాలే చేసింది. కానీ ఇప్పుడు ఆమె మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. రీసెంట్గానే ఆమె ఘాటి అనే సినిమాతో మన ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె శీలవతి అనే గిరిజన మహిళ పాత్రలో కనిపించింది. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ బాధితురాలి ప్రతీకారగాథ. ఈ సినిమా కోసం ఆమె చాలా రిస్క్ తీసుకుంది. కానీ ఆ సినిమా ఆశించినంత రేంజ్లో ఏమారలేదు. ఇక ఇప్పుడు మలయాళంలో కథనార్ ది వైల్డ్ సోర్సరర్ అనే భారీ చిత్రంలో నటిస్తూ అక్కడ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇక ఆమె అభిమానులకు మరో శుభవార్త ఏమిటంటే, 2026 నుండి తనను సినిమాల్లో తరచుగా చూడవచ్చని, ఇకపై మరిన్ని మంచి స్క్రిప్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆమె మాటిచ్చింది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చే ఖైదీ 2లో కూడా ఆమె నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అక్కడ ఆమె కార్తీ సరసన ఢిల్లీ భార్యగా కనిపించవచ్చని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అనుష్క జీవిత ప్రయాణం లేదా ఆమె బయోగ్రఫీ గురించి లోతుగా తెలుసుకుందాం. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. ఈమె 1981 నవంబర్ 7న దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా వెల్లిపడి అనే గ్రామంలో పుట్టింది. అమ్మ పేరు ప్రఫుల్లా రాయ్, నాన్న పేరు ఏఎన్ విఠల్ శెట్టి. ఆమెకి 2 అన్నలు, గుణరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి. అనుష్క మాతృభాష తులు. వీళ్ళు బంట్ అనే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళన్నమాట. బంట్ అంటే చరిత్రలో యుద్ధ వీరులు. మనం బంట్లు అంటాం కదా. ప్రస్తుతం వ్యవసాయం, వ్యాపారం వీళ్ళ వృత్తులు. బంట్ కులం వాళ్ళకి చివర్లో రాయ్ లేదా శెట్టి అని వస్తుంది. మనం ప్రకాష్ రాజ్ గా పిలుచుకుంటాం, కానీ ఆయన ప్రకాష్ రాయ్, ఐశ్వర్య రాయ్, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి వీళ్ళంతా కూడా మ్యాంగళూరు ప్రాంతంలో బంట్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. అనుష్క చిన్నప్పుడు అల్లారు ముద్దుగా పెరిగింది. 2 అన్నయ్యలు ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవాళ్లు. అనుష్క బెంగళూరులోని ఈస్ట్వుడ్ హై స్కూల్లో చదివింది. ఆ తర్వాత మౌంట్ కార్మెల్ కాలేజ్ లో కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ చదివింది. నిజానికి అనుష్క మొదటి డాక్టర్ అవ్వాలనుకుని ఇంటర్లో బైపీసీ తీసుకుంటూ ఉంది. అయితే వాళ్ళ నాన్నగారు వద్దన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువగా డాక్టర్లే. వాళ్ళ అన్న సాయి రమేష్ కూడా డాక్టరే. మెడిసిన్ చాలా సంవత్సరాలు చదవాల్సి ఉంటుందని, పైగా ఫ్యామిలీలో టైం స్పెండ్ చేయలేమని వాళ్ళ నాన్నగారు వద్దనడంతో నాన్నలాగే ఇంజనీర్ అవుదాం అనుకుంది. అయితే డిగ్రీ చదువుతున్నప్పుడు యోగా నేర్చుకుంది. తను యోగా టీచర్ గా స్థిరపడాలని నిర్ణయించుకుని నాన్నగారికి చెప్పి ముంబైలో ఫ్రెండ్ సహాయంతో భరత్ ఠాకూర్ దగ్గర అడ్వాన్స్ యోగా కోర్స్ నేర్చుకోవటానికి వెళ్ళింది. ఈ భరత్ ఠాకూర్ ఎవరో కాదు, హీరోయిన్ భూమికా చావ్లాను పెళ్లి చేసుకుని సినీ నిర్మాతగా మారిన వ్యక్తి.
అనుష్కకి షూల్ దర్శకుడు ఈ నివాస్ భార్య పరిచయమైంది. అప్పటికే 6 ఏళ్లుగా అనుష్క యోగా టీచర్ గా ఉంది. ఈ నివాస్ భార్య కూడా అనుష్క దగ్గర యోగా నేర్చుకుంది. అప్పుడు అనుష్కకి సిగ్గు చాలా ఎక్కువ. సినిమాల్లో నటించాలని కోరుకున్నా ఎవరిని అడిగేది కాదు. భరత్ చాకురి చొరవ తీసుకుని ఈ నివాస్ కి చెప్పాడు. అప్పుడు పూరి జగన్నాథ్ గారు నాగార్జున గారితో తీయబోయే సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం కొత్త అమ్మాయిల్ని ఎతుకుతున్నారు. ఈ నివాస్ అనుష్క గురించి పూరి జగన్నాథ్ కి చెప్పాడు. పూరి నెంబర్ అనుష్కకిచ్చి ఫోన్ చేయమన్నాడు భరత్ చాకుర్. కానీ అనుష్క సిగ్గు వల్ల ఫోన్ చేయకుండానే ఫోన్ చేసేశానని భరత్ కి చెప్పిందట. ఈలోగా పూరి గారు ముంబై వెళ్లారు. అనుష్కని చూశారు. ఫోటో అడిగితే అనుష్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అది కూడా చాలా పాతదిచ్చిందట. పూరి గారు యగాదిగా చూసి వెంటనే హైదరాబాద్ రమ్మన్నారట. ఎవరైనా హీరోయిన్ ఛాన్స్ వస్తే ఎగిరి గంతులేసి ఒక రోజు ముందే వెళ్ళిపోతారు. కానీ అనుష్క నాకు యోగా క్లాసెస్ ఉన్నాయి, తర్వాత వస్తా అన్నట. పూరి గారు సరే అన్నారు. అప్పటికి అనుష్క సినిమాలు చూసేది కాదు. వాళ్ళది చాలా సాంప్రదాయమైన కుటుంబం. మోడర్న్ డ్రెస్సులు కూడా వేసుకునేది కాదు. మొత్తానికి ఒక రోజు వందన అనే ఒక ఫ్రెండ్ ని తోడు తీసుకుని హైదరాబాద్ వచ్చింది. అనుష్కకి ఫోటోషూట్ అన్నా ఆడిషన్స్ అన్నా ఏం తెలీదు. మేకప్ టెస్ట్ చేస్తామన్నారు. అప్పటి వరకు ఆమె మేకప్ వేసుకోలేదు. ఎలాగో కష్టాలు పడి అందరిని ఇబ్బందులు పెట్టి ఫోటో సెషన్ ఆడిషన్ పూర్తి చేసిందట. రూమ్ కి వచ్చేసి ఏడ్చేసిందట. ముంబై వెళ్ళిపోదాం అనుకున్నదట. అయితే నాగార్జున అనుష్క ఫోటోలు ఆడిషన్ వీడియోలు చూసి ఈ అమ్మాయిలో ఏదో ఉందని ఫీల్ అయ్యారట. ఏమీ తెలియని అమాయకత్వం ఉంది, నా సానబెడితే మంచి నటి అవుతుందని అనుకున్నారట. అలా నాగార్జున, పూరి, నాగార్జున మేనకోడలు నిర్మాత అయిన అక్కినేని సుప్రియ ఈ ముగ్గురు ఒక చిన్న పిల్లను చేపట్టుకుని నడిపించినట్టుగా అనుష్కను నడిపించి అన్ని నేర్పించారట. అందుకే నాగార్జున నాకు గాడ్ ఫాదర్ అంటుంది అనుష్క. అయితే స్వీటీ శెట్టి అనే పేరు బాలేదని నాగార్జున, పూరి అనుకున్నారట. పేరు కోసం వెతుకుతుంటే సూపర్ సినిమాలో ఓ పాట పాడేందుకు అనుష్క మన్ చందా అనే ఆమె ముంబై నుంచి వచ్చారట. ఆ పేరు బాగుందని స్వీటీ బదులు అనుష్క అని పేరు పెట్టేశారు. 2005 మార్చి 12న మొదటి రోజు షూట్ లో పాల్గొంది అనుష్క. జీవితంలో ఎప్పుడూ వేయని మోడర్న్ దుస్తులేసుకోవాల్సి వచ్చింది. రూమ్ కొచ్చి అమ్మకి ఫోన్ చేసి ఏడ్చిందట. అమ్మ చూడమ్మా, ఇది నీవు ఎంచుకున్నది. నిన్ను ఎవరూ ఫోర్స్ చేయలేదు. మొదట్లో అలానే ఉంటుంది, రాను రాను అలవాటవుతుంది. మంచిగా తిని నిద్రపో, రేపు ఆలోచిద్దామని చెప్పిందట. అలానే చేసిన అనుష్కకి మరుసటి రోజు బాధ అనిపించిందట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ సమస్య వచ్చినా అలిసిపోయినా బాగా ఏడ్చేస్తుందట అనుష్క. బాగా ఏడ్చి నిద్రపోయి లేస్తుందట. అప్పుడు రిలాక్స్ అయిపోతుందట. నా స్ట్రెస్ అంతా ఏడిస్తే పోతుందంటుంది అనుష్క. అలా 2005లో సూపర్ సినిమాతో అనుష్కకి హీరోయిన్ గా కొంచెం గుర్తింపు వచ్చింది. అదే సంవత్సరం మహానందిలో సుమంత్ పక్కన నటించింది. అయితే పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తర్వాత రాజమౌళి, రవితేజ కాంబినేషన్ లో విక్రమార్కుడులో ఆఫర్ వచ్చింది. రాజమౌళి ప్రతి పాత్రని తాను నటించి చూపిస్తాడు. అలా రాజమౌళి నటిస్తుంటే సింపుల్ గా అతన్ని కాపీ కొట్టి నటించేసిందట. ఇక వరుసగా అస్త్రం, స్టాలిన్, లక్ష్యం, డాన్ ఇలా చాలా సినిమాలే చేసింది. కానీ అన్నిట్లో రొటీన్ హీరోయిన్ పాత్రలే తప్ప పెద్దగా పేరొచ్చే క్యారెక్టర్లు రాలేదు. అరుంధతి సినిమా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తన అరుంధతి సినిమాకు అనుష్కను తీసుకుందామని అనుకున్నప్పుడు అనుష్కకి యాక్టింగ్ రాదని ఆయనకెవరో చెప్పారట. కానీ ఆయన వినకుండా అనుష్కని తీసుకున్నారు. ఈ సినిమాలోనే అసలైన యాక్టింగ్ నేర్చుకుంది అనుష్క. మొదట్లో చాలా టేకులు తీసుకునేదట. శ్యామ్ ప్రసాద్ దర్శకుడు కోడి రామకృష్ణ గారు వదిలేవారు కాదట. ఈ సినిమా కోసం చాలా కష్టపడింది అనుష్క. 5-6 గంటలు మేకప్ గే సరిపోయేదట. ఒక్కోసారి ఎక్కువ అలిసిపోయి రూమ్ కెళ్లి బాగా ఏడ్చేదట. సినిమా వద్దు, ఏం వద్దు అని అమ్మకి ఫోన్ చేసి బాధపడేదట. అనుష్క వాళ్ళ అమ్మ నాన్న ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా షూట్ లొకేషన్ కి రాలేదు. మేము ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం. నీకు ఏ ఇబ్బంది వచ్చినా కాల్ చేయని వాళ్ళ నాన్నగారు చెప్పేవారు. అందుకని అనుష్క ఏ సమస్య వచ్చినా అమ్మకి వెంటనే కాల్ చేసేసేదట. ఈ సినిమాకి అనుష్క 265 రోజుల క్యాల్ షీట్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే శ్యామ్ ప్రసాద్ గారు చాలా బాగా చూసుకున్నారట. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన కనీసం 100 సార్లైన థ్యాంక్స్ చెప్పిందట అనుష్క. అయితే అరుంధతి చాలా ఆలస్యంగా రిలీజ్ అయినా పెద్ద హిట్ అయింది. 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరులు విజేతగా నిలిచి సెన్సేషనల్ హిట్ అయింది. 68 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అనుష్కని జేజమ్మని, అరుంధతి అని జనం పిలవడం మొదలుపెట్టారు. అనుష్క ఎక్కడికెళ్లినా చిన్నపిల్లలు వచ్చి జేజమ్మ జేజమ్మ అంటూ బుగ్గలు పట్టుకునేవారట. అరుంధతి తర్వాత 2010లో వచ్చిన వేదం అనుష్కకి మంచి పేరు తెచ్చినా ఇంకో సినిమా. దర్శకుడు క్రిష్ కథ చెప్తున్నప్పుడు ఆమె క్యారెక్టర్ ఒక ప్రాస్టిట్యూట్ అని చెప్పడానికి సందేహించారట. అయితే అనుష్కని అడిగిందట. ఆమె చేయదనుకున్నాడట క్రిష్. కానీ అనుష్కకి ఆ పాత్ర నచ్చింది. ఆ తర్వాత అనుష్క చేసినవన్నీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు.
ఆ సమయంలో కె రాఘవేంద్రరావు గారి వాళ్ళ అబ్బాయి ప్రకాష్ కోవెలమూడి వచ్చి సైజ్ 0 సినిమా కథ చెప్పాడు. ఆ కథలో హీరోయిన్ చాలా లావుగా ఉంటుంది. అది నచ్చిందట. ఆ పాత్ర కోసం యోగా, వాకింగ్ అన్ని ఆపేసి తిండి ఎక్కువగా తింటూ కూర్చుందట. అలా తిని 18 కేజీలు పెరిగింది. 2.5 నెలలు పట్టిందట లావవడానికి. అయితే మళ్ళీ తగ్గాలి కాబట్టి స్వీట్స్ మాత్రం అవాయిడ్ చేసి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుందట. అమ్మాయిలకి పర్సనాలిటీ ముఖ్యం, సైజ్ కాదు. బ్యూటీ డజంట్ కమ్ ఇన్ ఏ సైజ్ అని ఆ సినిమాలో చెప్పారు. అది అనుష్కకి నచ్చిందట. అందుకే అంత రిస్క్ తీసుకుంది. అయితే సైజ్ 0 సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ మూవీ తర్వాత అనుష్క లుక్ మొత్తం మారింది. మళ్ళీ మునుపటి రూపు ఆమెలో కనిపించలేదని చెప్పాలి. అయితే ఈలోగా బాహుబలిలో ఆఫర్ వచ్చింది. బాహుబలి కోసం తగ్గడానికి టైం లేదు. అందుకని బాహుబలిలో కొన్ని చోట్ల లావుగా, కొన్ని చోట్ల సన్నగా కనిపిస్తుంది అనుష్క. బాహుబలిలో గుర్రం ఎక్కడం అంటే చాలా భయం వేసిందట. ఒకసారి గుర్రం రానాని కింద పడేసిందట. అప్పట్నుంచి ఆమెకి గుర్రం అంటే గుండె దడ. హైదరాబాద్ పోలో క్లబ్ లో ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంది. ఏనుగు మీద మాత్రం చాలా బాగుండేదట. అయితే ఒక్కసారి యుద్ధ సన్నివేశంలో ఏనుగు మీదకి హఠాత్తుగా జనం రావడంతో అది బెదిరి అటు ఇటు పరిగెత్తడంతో దాని మీద కూర్చున్న అనుష్కకి గుండె దడదల్లాడిపోయిందట. బాహుబలి సినిమాతో ఆమె పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. ఆ తర్వాత రుద్రమ్మదేవి కోసం కూడా అనుష్క చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇది యావరేజ్ గా ఆడింది. బాగ్మతి మాత్రం మంచి హిట్ అయింది. 2005లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అనుష్క ఇప్పటిదాకా దాదాపు 50 సినిమాల్లో నటించింది. 40 ఏళ్లు నిండుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ కి అనుష్కకి పెళ్లవుతుందని చాలా సార్లు పుకార్లు వచ్చాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకొని ప్రచారం చేశారు. ఇద్దరు పేర్లు కలిపి ప్రనుష్క అంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలు, యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేశారు. మీడియా నా పెళ్లి 5-6 సార్లు చేసేసింది అంటుంది నవ్వుతూ అనుష్క. కానీ తమ మధ్య ఫ్రెండ్షిప్ తప్ప మరేం లేదు అని క్లారిటీ ఇచ్చింది. అలాగే తనకి నచ్చిన వాడిని తాను సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటానని, అతనితో కలిసి ప్రపంచమంతా చుట్టి రావాలని తన కళ అని అనుష్క చెప్తోంది. అనుష్కకి పాజిటివ్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ. పూర్తి నెగిటివ్ పీపుల్ లో కూడా ఏదో ఒక స్వీట్ క్వాలిటీని ఎదుగుతానని చెప్తుంది. తనకు ఫ్యామిలీ అన్నా, ఫ్రెండ్స్ అన్నా చాలా ఇష్టం. కనీసం 100 మందికి పైగా ఫ్రెండ్స్ ఉన్నారు తనకి. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ కి ఎటువంటి ఆర్థిక సమస్య వచ్చినా అనుష్క ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసేస్తుందట. నాగార్జున, ప్రభాస్, సుప్రియ, కీరవాణి గారి భార్య వల్లి, రమా రాజమౌళి, తన హెయిర్ స్టైలిస్ట్ భాను, మేకప్ పర్సన్ ప్రశాంతి, ఇలా చాలా పెద్ద ఫ్రెండ్స్ లిస్టే ఉందట అనుష్కకి. తన ఫ్యామిలీతో కూడా చాలా క్లోజ్ గా ఉంటుందట. వాళ్ళ పెద్దన్న గుణరంజన్ శెట్టి ఒకప్పటి కర్ణాటక డాన్ ముత్తరప్పై అనుచరుడు. ముత్తరప్పై స్థాపించిన జై కర్ణాటక జనపర వేదికను గుణరంజనే నడుపుతాడు. ఇటీవల ఆయన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట. అప్పుడు అనుష్క చాలా ఆందోళన పడిందట. అయితే అదృష్టవశాత్తు ఏం జరగలేదు. అన్ని భాషల్లో ఇంకా మంచి సినిమాలు చేయాలని, అవకాశం వస్తే ఫ్రెంచ్, ఇరానియన్ భాషల్లో కూడా సినిమాలు చేయాలని తన లక్ష్యంగా అనుష్క చెప్పింది. అలాగే ప్రపంచమంతా తిరిగి చూడాలని తన కళ అని చెప్పింది.